ఇదిగోండి మన బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాము. గులాబ్ జామ్ ఉంటుంది కదా, అలానే ఉంది. టేస్ట్ చేసేద్దాం. హాయ్, అందరికీ నమస్తే. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా ఒక మంచి స్వీట్ ఐటెం చెప్పేస్తాను. అదేంటంటే బ్రెడ్ గులాబ్ జామ్. దాని ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. కావాల్సిన మెయిన్ పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ స్లైసెస్, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి, నెయ్యి. మనం బ్రెడ్ తీసుకోవాలండి. ఈ అంచుల్ని కోసేసుకుందాం. 4 వైపుల అంచుల్ని కోసేయాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని పక్కకి తీసేసుకొని మనం కట్ చేసుకున్న దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలైతే వేసేద్దాం. ఇలాగా మెత్తగా పొడి పొడిగా వేసేసుకోవాలి. మిగిలిన ముక్కల్ని కూడా ఇలానే వేసేసుకోవాలి. ఈ మిక్సర్ అయితే చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము కొంచెము నెయ్యి కూడా వేసుకుందాం, కమ్మగా ఉంటుంది. అలానే సరిపడా నేనైతే 1 కప్పు పాలు తీసుకున్నాను, 1.5 కప్పు. దానికి నిదానంగా చపాతీ పిండిలాగా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మెత్తగా కలిపేసుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందామండి, మూత పెట్టేసి. ఇప్పుడు పాకానికైతే ఈ గిన్నె తీసేసుకున్నానండి, స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో వాటర్ పోసేసానండి. అలానే 1 కప్పు పంచదార అయితే తీసేసుకున్నాను, దాన్ని కూడా వేసేస్తున్నాను. పంచదార అయితే అడుగంటకుండా గరిటెతో నిదానంగా ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టేసేసి కలుపుకుందాం. దీనికి ఎలాంటి తీగ పాకం, గట్టి పాకం అంటూ ఏం లేదండి. పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఇదిగోండి, దాదాపుగా పంచదార అయితే కరిగిపోయింది. దీనికి కాసేపు బుడకలు వస్తాయి కదా, కుత్త ఉడికిన తర్వాత కట్టేద్దాం. పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఇలా మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఉండలు ఉండలుగా చేసేసుకుందాం. ఇదిగోండి, 10 మినిట్స్ అయిపోయింది. చూసారా, గట్టిపడిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే, ఫస్ట్ నెయ్యి తీసుకోవాలి. కొంచెం 2 చేతులకి నెయ్యి ఇలా రాసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చేతుల మధ్యలో ఇలాగ బాల్ లాగా ఎలాంటి పగులు లేకుండా బాల్స్ అయితే చేసుకోవాలి. ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు చిన్నగా, లేదు కొన్ని వచ్చినా చాలు అనుకున్నప్పుడు పెద్దగా చేసుకుంటే అయిపోతుంది. మూకుడు పెట్టేసుకొని బాల్స్ ఉన్నాయి కదండి, అవి వేయించుకోవాలి కదా. ఆయిల్ అయితే పోసేస్తున్నాను, హీట్ ఎక్కేదాకా ఆగుదాము. ఇప్పుడు నేను చూపించే వీడియోకి అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ 15 బాల్స్ వరకు అయితే వచ్చాయండి. నాకైతే కరెక్ట్గా 1/2 లీటర్ కంటే కూడా తక్కువ పాలైతే పడ్డాయి. మీరు ఒకవేళ మీ దగ్గర గులాబ్ జామ్ ప్యాకెట్ అలా ఏమీ లేదు, అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎలాంటి పౌడర్స్, ఫ్లోర్స్ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి బలంగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. ఆయిల్ అయితే ఆగిందండి. బాల్స్ ఇదిగో నాకైతే ఇట్లా వచ్చేసాయి. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకుందాం. సిమ్లోనే ఉంచుకోవాలండి, మాడిపోతాయి లేదంటే. బాండీలో వేసిన ఒక 1 మినిట్ వరకు కదిలించకండి, నేనైతే అలానే వదిలేసాను. చూడండి, వావ్, సూపర్ ఉన్నాయి కదా, అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మనం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వేయించుకున్నాము. ఇవ్వండి, ఒక్కొక్కటి ఎంత బాగుందో. విడిపోయాయి వాటికవే. మనం ముందే వేసిన వెంటనే ఇలా గరిటె పెట్టి పాడు చేసేస్తే ఏమవుతుందంటే అతుక్కుపోయి చికాకు అయిపోతాయి.
చాలా సిమ్లోనే ఉంచుకోవాలండి. మనం అయితే ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టద్దు, ఎందుకంటే లోపల కూడా మంచిగా వేగాలి కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకుందాం. ఇదిగోండి, ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా పాకంలోకి వేసేసుకుందాం. 30 మినిట్స్ నుండి 1 అవర్ వరకు అయితే అస్సలు కదపద్దు, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ ఆ స్వీట్నెస్ అనేది బాల్స్కి పట్టాలి కాబట్టి అస్సలు కదిలియద్దు. మిగిలిన వాటిని కూడా వేయించేసుకుందాం ఇలానే. ఇదిగోండి, నా దగ్గర మిగిలినవి కూడా వేసేస్తున్నాను దీంట్లోకి. వావ్, అసలు చూస్తేనే సూపర్. ఇప్పుడు అసలు లోపల ఎలా ఉడికింది ఏంటి అనేది ఇప్పుడు లాస్ట్ మనం చూసేద్దాం. ఇదిగోండి, మన బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాము. వావ్, అసలు లోపల చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇదిగోండి, వావ్, అచ్చం ఎలా ఉందంటే మన బయట గులాబ్ జామ్ ఉంటుంది కదా అలానే ఉంది. టేస్ట్ చేసేద్దాం. వావ్, అసలు ఎంత బాగా కుదిరిందో అండి. మనకి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. పంచదార మాత్రం నేను చెప్పిన క్వాంటిటీలోనే వేసుకోండి, అస్సలు ఎక్కువ తక్కువ వేయద్దు. పర్ఫెక్ట్గా సరిపోయింది పాకం, తీపిదనం కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫెస్టివల్స్ అప్పుడు చాలా తొందరగా అయిపోతుంది, క్విక్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.